డీటెయిల్స్ చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం పరిణామాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. అసలు ఎందుకు ఓడిపోతామో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. బార్కోడ్ ట్యాంపరింగ్ జరిగిందంటున్నారు మరికొందరు. మరోవైపు ఇన్నాళ్లు అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీ సచివాలయంలో డేటా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు కొనసాగుతున్నాయి. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ ట్యాంపరింగ్ జరిగి ఉంటుందన్న డౌట్స్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఏపీలో పొలిటికల్ సునామీతో సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే జగన్ గత 5 ఏళ్ల పాలనా విధ్వంసంతో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయిందని, అరాచకాలన్నీ కావని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జనం తమపై బాధ్యత పెట్టారని, అక్కడితో ఆగకుండా తమని వారే ముందుకు నడిపించాలని అన్నారు. ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. మొత్తం ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు. ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద, ఒక శాండ్ కావచ్చు, మినరల్ వెల్త్ కావచ్చు, లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు, ఏమైనా చేయగలుగుతాం, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు. నిజానికి ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తూ అందులో పేర్లున్న వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఓవైపు సిఐడి చీఫ్ అమెరికా వెళ్లేందుకు సీఎస్ అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత విమర్శలతో ఆ పర్యటన రద్దవడం జరిగిపోయాయి. ఇదే బాటలో మరికొంతమంది ఆఫీసర్లు మెడికల్ లీవ్లో వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం మారడంతో ఒక్కో ఆఫీసర్ సీన్లో నుంచి జారుకుంటున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. వైసీపీ నేతల్ని చంద్రబాబు వదిలిపెట్టినా తాను ప్రతీకారం తీర్చుకుంటానంటున్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి చంపేశారు కూడా, దౌర్జన్యాలు చేశారు, ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకు ఉంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాం. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం, అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటాం. మరోవైపు జగన్ తన చుట్టూ పెట్టుకున్న అధికారులతో ఓడిపోయారన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. కథ మారడంతో ఒక్కో నేత బయటపడుతున్నారు. సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ ఓటమికి ధనుంజయ రెడ్డే కారణమన్నారు. అటు తాము ఏ కారణంతో ఓడిపోయామో అంతుపట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నారు. తన సెగ్మెంట్లో నాన్ లోకల్ వ్యక్తి గెలుపొందడం ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. కొందరైతే ఈవీఎం బార్కోడ్ ట్యాంపర్తో ఫలితాలు మారాయని అంటున్నారు. దీనిపై కోర్టులో కేసులు వేస్తామంటున్నారు. ఈ ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి, వాళ్ళని అప్పుల పాలు చేసి, వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయినట్టుగా చేసి వీళ్ళ పార్టీని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. వేళ ఒకటే అన్న, నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, నీకు ఒక భ్రమలో బ్రతికేం మేము అందరం, భ్రమలో బ్రతికేం మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదేవిధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. మరోవైపు ఏపీ సచివాలయం ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు చెక్ చేశారు. ఉద్యోగులు ల్యాప్టాప్లను బయటికి తీసుకువెళ్లొద్దని అన్నారు. ఐటీ వింగ్ నుంచి డేటా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అటు తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ బాంబు పేల్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సంభాషణల్ని రికార్డ్ చేశారంటున్నారు. వాటి ఆధారంగానే జగన్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని, ఈ ట్యాపింగ్పై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా గత ప్రభుత్వ హయాంలో ఎన్ని అప్పులు చేశారు, ఇంకెన్ని తప్పులు చేశారో ఎంక్వైరీ వేయడం ఖాయంగానే కనిపిస్తోంది.